రైట్. టీటీఏ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. టీటీఏ గ్రాండ్ ఫినాలేకి పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ సింగర్ సాకేత్ గారు ఉన్నారు మనతో పాటు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సాకేత్ గారు. నమస్తే హాయ్ అండి. అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ సూపర్ గుడ్. ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి ఇక్కడ మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారు 15 రోజుల పాటు. దీని గ్రాండ్ ఫినాలేకి మీరు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? యా అండి, డెఫినెట్లీ బికాస్ టీటీఏ దీన్ని స్థాపించిన వాళ్ళ దగ్గర నుంచి దీని మెంబర్స్ అందరూ కూడా మాకు చాలా ఏళ్ళుగా పరిచయస్తులు అండ్ చాలా క్లోజ్. అండ్ ముఖ్యంగా పైల మల్లారెడ్డి గారు ఆయన ఫౌండర్గా ఉన్న ఈ సంస్థ అండ్ ప్రెసిడెంట్ గారు వంశీ గారు వీ షేర్ అ వెరీ లాంగ్ రిలేషన్షిప్ అనమాట. నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. సో నాకు ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఇక్కడికి రావడం అండ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నేను ఇక్కడికి రావడం అనేది. అండ్ చాలా గ్రాండ్గా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. మీరు చూస్తే ఇప్పటివరకు జరిగిన ఎన్నో తెలుగు సంస్థల షోస్ కంటే చాలా ఆర్గనైజ్డ్గా చాలా డిసిప్లిన్డ్గా జరుగుతుంది. నేను చాలా షాక్లో ఉన్నా బికాస్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు కదా. బికాస్ వీళ్ళందరూ అక్కడున్న చాలా సంస్థల్లో చాలా ఏళ్ళుగా ఉన్న వాళ్ళు అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ సంస్థ పెట్టడం, అందుకని అంత ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. అండ్ నేనే కాదు, చాలామంది వచ్చాము, నాతో పాటు చాలామందే ఉన్నారు ఈరోజు. ప్లేబ్యాక్ సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు. ఎన్నో ఈవెంట్స్ని ఒక 4 to 5 hours ఆఫ్ టైం స్పాన్లో చాలా ఆర్గనైజ్గా చాలా డిసిప్లిన్డ్గా ఒక టైం షీట్ ప్రకారంగా వెళ్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ విష్ టీటీఏ ఆల్ ద వెరీ బెస్ట్. సాకేత్ గారు, అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం ప్రోగ్రామ్ అయినంత వరకు చాలా మంది నృత్య కళాకారులు నృత్యాలు చేయడము, సాంగ్స్ పాడడం, అంటే జానపదాలు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పటికీ ఇలా కంటిన్యూ అవుతున్నాయి. సో దాని గురించి మీ ఒపీనియన్? నేను ఇంకొక విషయం చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే, ఈ మధ్య ఏ ప్రోగ్రామ్స్ అయినా ఎవరు ఏ షోస్ చేసినా ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న ఒక ముగ్గురు నలుగురిని పిలుస్తారు. మేబీ ఏదో ఒక రియాలిటీ షో విన్నర్స్, లేకపోతే సినిమాలో పాడుతున్న వాళ్ళు, ఒక హీరోనో హీరోయిన్. టీటీఏ వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలిచి మాతో పాటుగా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కళలు, బంజారా డాన్స్ కావచ్చు, లంబాడా డాన్స్ కావచ్చు, ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ, పరంపరా డాన్స్, ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ, శాలిని మన ఫోక్ సింగర్, వీళ్ళందరినీ పిలిచి కూడా ఒక పార్టిసిపేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇస్తున్నారు. అంటే దట్ ఈస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బికాస్ అంతరించిపోతున్న కళలు ఇవన్నీ చాలా వరకు. సో ఈ కళలన్నింటినీ కూడా మళ్ళీ పిలిచి వాళ్ళని ఆదిలాబాద్ నుంచి, గోండ్ జిల్లాలలో ఎక్కడెక్కడి నుంచో వెతికి పట్టి పిలిచారు. మాకంటే ఎక్కువ మీరు యాక్చువల్లీ మన ఇట్లాంటి ఛానల్స్లో వాళ్ళని చూపిస్తే ఇంకా బాగుంటుంది. సో బికాస్ అప్పుడే ఈ టీటీఏ వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే ఉందో అంటే ఈ కళలన్నింటినీ మళ్ళీ బతికించాలి అన్న ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ముందరికి వెళ్తుంది. సో డెఫినెట్లీ మేమందరం ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, మేము ఏదో మాట్లాడుతున్నాం 4 మాటలు, కానీ పర్ఫార్మెన్స్లు మావి చాలానే ఉన్నాయి యూట్యూబ్లో. మాకంటే మీరు ఈరోజు వాళ్ళని ఆ ఆర్ట్ ఫామ్స్ని కవర్ చేసి చూపిస్తే మన ప్రేక్షకులకి, అందులో ఇట్లాంటి వెరీ ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ మీరందరూ చేస్తే ఇట్ విల్ బీ వెరీ నైస్. అంటే ఇప్పుడు యూఎస్లో కూడా మీరు చాలా ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు చేసి ఉంటారు, ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయి ఉంటారు, మీ పర్ఫార్మెన్స్లు కూడా మీరు ఇచ్చి ఉంటారు. కాకపోతే ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్తో వచ్చింది. అంటే ఏదైతే అనుకుంటున్నారో టీటీఏ వాళ్ళు ఒక సేవ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు తీసుకొచ్చి, అంటే పుట్టిన గడ్డని మర్చిపోకుండా మేలు కోసం అనే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నారు. అంటే దీనికి మీరు 2 ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అది ఎలా ఉంది? లేదండి, డెఫినెట్గా బికాజ్ ఇట్ ఈస్ వెరీ పాజిటివ్. ఇలాంటివే చేయాలి అని, ఇంకా చాలామంది ఇలాంటివి చేయాలి, చాలా ముందుకు రావాలి అని కోరుకుంటాను నేను. యా, సో ఐ విష్ టీటీఏ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అవును, మా చిన్న రాక్షసి అది. సో అండ్ ఈరోజు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా పొందింది మన పైల మల్లారెడ్డి గారు. తన పాటకి ఇంప్రెస్ అయ్యి అప్పటికప్పుడు ఒక 1 lakh గిఫ్ట్ ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ టీటీఏ. అంటే ఎక్కడ దేనికి వెనకాడకుండా ఎంకరేజింగ్ న్యూ టాలెంట్లో దే ఆర్ ఆల్వేస్ దేర్. సో ఇంకా నేనేం చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఈరోజు, ఇప్పటికిప్పుడు జరిగింది ఎగ్జాంపులే ఉంది. అండ్ ఓవర్ టు మా వాగ్దేవి. హాయ్ వాగ్దేవి. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. కాదు, ఇందాక నువ్వు సాంగ్ పాడావు కదా, చాలా బాగా పాడావు తెలుసా.
నీకు ఇప్పుడు పైలా మల్లారెడ్డి గారు నీకు గిఫ్ట్ ఇచ్చారు కదా, 1,00,000 రూపీ ప్రైజ్ మనీ పొందావు కదా, నీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఒపీనియన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. నేను యాక్చువల్లీ షాక్. అమ్మ దుక్కు చూసి అమ్మ ఏంటిది అన్న టైప్లో. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఐ వాజ్ సో అన్ఎక్స్పెక్టెడ్ మ్మ్. అనమాట. మ్మ్. ఇప్పుడు నీకన్నా ముందు ఇంక కొంతమంది డ్యాన్స్లు అవి చేశారు కదా, అక్క వాళ్ళందరూ కలిసి క్లాసికల్ డ్యాన్సులు కానీ, ఫోక్ సింగర్స్ కానీ, రకరకాల వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళది ఎలా అనిపించింది నీకు? యాక్చువల్లీ ఆ సాంగ్స్ కానీ ఆ స్టెప్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు సెట్ అయ్యి అనమాట. ఫుల్గా అసలు డివోషన్ ఫీల్కి వెళ్ళినట్టు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు చాలా బాగుంది. నువ్వు ఇలాంటి వాటిలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా, ఇలాంటి ప్రోగ్రామ్స్లో? Yeah. ఏది బాగుంది అంటే ఇంతవరకు చూసిన దాంట్లో ఏ ప్రోగ్రామ్ బాగా అనిపించింది? అన్ని ప్రోగ్రాంలు బాగుంటాయి, ఒకటని కాదు. యా. మా యోయో టీవీ కోసం ఒక సాంగ్ పాడతావా మా కోసం? నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. ఆ నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, సరసను లేవని అలుకలు బోయే. వావ్, చాలా బాగా పాడావు తెలుసా. నువ్వు ఇంతక ఈ టీటీఏ ప్రోగ్రామ్కి వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది నీకు? టీటీఏ వాళ్ళ గురించి ఏం చెప్తావు? Like happy, so happy. Like thanks to TTA's team, because Narasimha uncle, because they gave me wonderful opportunity, and Narasimha uncle has invited me here. So and I'm the student of Little Musicians Academy, Ramachari sir student, and today I'm part of this show and Little Musicians Academy. I'm so happy to be and proud. థ్యాంక్ యూ సో మచ్.